దేశాయ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఎన్నికల ఫలితాల తరువాత రేణు దేశాయ్ పై ట్రోలర్స్ విరుచుకుపడుతున్నారు. నీచమైన కామెంట్లు పెడుతూ ఆమెను మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. ఆమెతో పాటు ఆమె పిల్లలు ఆద్య, అఖిరాలపై కూడా ట్రోల్స్ చేయడంతో ఆవేదన చెందారు రేణు దేశాయ్. తాను తన పిల్లలు మానసికంగా ఎంత క్షోభ అనుభవిస్తున్నారో తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా తన బాధను పంచుకుంది రేణు దేశాయ్. అయితే ఇప్పటికీ ఈ ట్రోలింగ్ ఆగకపోవడంతో సోషల్ మీడియాకి దూరం అవుతున్నట్టు ప్రకటించారు రేణు. తన ట్విట్టర్, ఫేస్బుక్ ఖాతాలను క్లోజ్ చేస్తూ భావోద్వేగం మెసేజ్ ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు రేణు. అయితే తన బాగు కోరుకునే కొంతమంది గొప్ప వ్యక్తుల సలహాలతో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అందుబాటులో ఉంటానని తెలియజేశారు. అయితే ఇన్‌స్టాగ్రామ్ ని తాను తొలగించలేనని, తన సేవా కార్యక్రమాలను కొనసాగించడానికి ఇన్‌స్టాగ్రామ్ ని వినియోగిస్తున్నట్లు తెలిపారు రేణు దేశాయ్. పేద పిల్లలకు ఆహారం, భద్రతా కేసులు, మూగజీవాలకు ఆహారం ఏర్పాట్లు, కుక్కల రక్షణ, వాటికి వైద్య సదుపాయం వంటి సేవల కోసం ఇన్‌స్టాగ్రామ్ ను ఉపయోగిస్తానని తెలిపారు రేణు దేశాయ్. తన స్వచ్ఛంద కార్యక్రమాల గురించి ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టులను అరుదుగా చేస్తుంటానని, ఇన్‌బాక్స్ ద్వారా ఈ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని, కాబట్టి తనకి ఇన్‌స్టాగ్రామ్ అవసరమని, దాన్ని తొలగించలేనంటూ తనని ట్రోలర్స్ కి ఓ దండం పెట్టేసింది రేణు దేశాయ్. తను ఏదైనా పోస్ట్ పెడితే ఆమెకు మద్దతు తెలిపే వారితో పాటు హేట్ చేసే వాళ్ళు చాలా మందే ఉంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులతో రేణు దేశాయ్ కి ట్విట్టర్ వార్ నడుస్తూనే ఉంటుంది. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత రేణుపై ట్రోలింగ్ ఎక్కువైంది. పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించిన తర్వాత అఖీరా నందన్ తన తండ్రి గెలుపు సంబరాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక పవన్ గెలిచిన తర్వాత ప్రధాని మోదీని కలిసిన సందర్భంలో తనతో పాటు తన కొడుకు అఖీరానందన్ ని కూడా తీసుకుని వెళ్లారు. అయితే ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజినోవా కూడా ఉంది. కాగా ప్రధానిని తన మాజీ భర్త, కొడుకులతో కలవడం, ఆ ఫోటోని షేర్ చేస్తూ ఎమోషనల్ అయింది రేణు దేశాయ్. అయితే ఆమె షేర్ చేసిన ఫోటోలో అన్నా లెజినోవాని కట్ చేసి పెట్టడంతో పవన్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి రేణు దేశాయ్ ఏ పోస్ట్ పెట్టినా కూడా దారుణంగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అయితే ఈ ట్రోలింగ్ ని చూసి తన కూతురు ఆద్య ఏడ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు రేణు దేశాయ్. నెటిజన్ల నుంచి ట్రోలింగ్ ఆగకపోవడంతో చివరికి ట్విట్టర్, ఫేస్‌బుక్‌లకు దూరం అవుతున్నట్టు ప్రకటించారు రేణు దేశాయ్.